హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సో ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీస్ వచ్చేసరికి శ్రీరామనవమి సందర్భంగా 3 రకాలు చేసిన ప్రసాదాలంటే అది 5 నిమిషాల్లో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు, టైం కూడా ఎక్కువ సేపు కూడా పట్టదండి. అవి వచ్చేసరికి వడపప్పు, పానకం, సలబిండి అండి. ఇది ప్రకాశం జిల్లా స్టైల్ అండి. ఎలా చేసుకుంటారో ఒకసారి డీటెయిల్డ్గా చూపించేసాము, ఒకసారి చూసేయండి. మరి ముందుగా ఇక్కడ వడపప్పు చేసుకుంటున్నామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వడపప్పు మీకు ఎంత కావాలంటే ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ కొంచెం వడపప్పు వేసుకున్నామండి. అవి నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలండి ఈ వడపప్పు అనేది. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత ఈ వడపప్పు అనేది నానిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ అనేది నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద కానీ నీట్గా అలా పరిచేసుకోండి. వాటర్ ఏం లేకుంటే మనకి వాటర్గా ఉండకుండా ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ప్రసాదం అనేది నీట్గా పొడిగా అట్లా వస్తుంది. అప్పుడు తడి అనేది ఏమి ఉండదు ఇలా చేసుకోవడం వల్ల. చూడండి, ఒక నిమిషం, ఒక 5 మినిట్స్ వరకు అట్లా క్లాత్ మీద వదిలేసేసేయండి. తర్వాత ఆ వడపప్పును తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ పీసెస్ అనేవి వేసేసుకుంటున్నాం. వేసేసుకొని దీంట్లోనే కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. మనకి దేవుడికి నైవేద్యంగా చేసుకున్న వడపప్పు ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అలానే పానకం ఎలా చేయాలో కూడా చూసేద్దాము. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, మా పిన్ని డెకరేషన్ చేసిందండి. ఆ రోజు శ్రీరామనవమి సందర్భంగా మా పిన్ని ఇది డెకరేషన్ చేసిందండి. చూడండి, చాలా బాగుంది కదా డెకరేషన్ అనేది. ఇది శ్రీరాముడిది స్టాచ్యూ అండి. మీరు చూస్తారని ఇమేజెస్ అన్నీ పెట్టాము, ఒకసారి చూడండి. చాలా బాగున్నాయి కదా దేవుడి విగ్రహాలు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ వీడియోస్ తీసి ఫొటోస్ తీసి నాకు షేర్ చేసిందండి మా పిన్ని. అవి మీకు కూడా చూస్తారని చెప్పి మీకు ఇలా పెట్టాను, చూస్తారని. శ్రీరామ సందర్భంగా ఆ దేవుణ్ణి కూడా మీరు దర్శించుకున్నట్టు ఉంటుంది. నైవేద్యం కూడా మీకు ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా చూపించేస్తున్నాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి వడపప్పు ప్రసాదం అనేది రెడీగా ఉంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పానకము. దానికోసం ఒక బౌల్ తీసుకొని బెల్లం అండి, మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీకి చేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం చిన్న క్వాంటిటీ, ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, మీడియం గ్లాస్, అంత క్వాంటిటీకి చేసుకుంటున్నాము. దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటున్నాము. బెల్లం వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఆ వాటర్లో ఈ బెల్లం మొత్తం అనేది కరిగిపోతుంది. ఒక 1/2 అవర్కి కరిగిపోతుందండి. మీరు హాట్ వాటర్ అన్నా వేసుకోవచ్చు త్వరగా కరగాలనుకుంటే. దీంట్లో పెప్పర్, యాలక్కాయలు అండి, అవి నీట్గా దంచేసుకొని ఆ పౌడర్ ఉంది కదండి ఈ వాటర్లో వేసేసుకోవడం అండి. వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, పానకం అనేది రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా మనకు ఇవి కరిగాక నీట్గా బెల్లం అనేది కరిగిపోతుందండి ఒక 1/2 అవర్కి. అప్పుడు నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు స్వామికి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. చూడండి, ఇక్కడ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలండి, వాళ్ళు ఆర్ట్స్ చేశారు. శ్రీరామనవమి దేవుడివి ఆర్ట్స్. చూడండి ఎంత బాగా వేశారో, చాలా బాగా వేశారు కదా ఆర్ట్స్. వెరైటీగా అంత ఏజ్లోనే అలా బొమ్మలు గీయడం చాలా గ్రేట్ కదండి. ఓకే అండి, నెక్స్ట్ ప్రసాదం వచ్చేసరికి సలిబిండి అండి. మనకి బియ్యం నానబెట్టే పని లేకుండా, దంచే పని లేకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంత ఈజీగా అనేస్తారు, సలిబిండి ఇంత ఈజీగా కూడా చేసుకోవచ్చా అని కూడా అనుకుంటారండి. ఈ వీడియో చూడండి, పక్కా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలో
బెల్లం వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకుని ఆ బెల్లం అనేది కరగాలండి. ఈ బెల్లం అనేది కరుగుతుండగా మనం వేరే బౌల్ తీసుకొని దాంట్లో బియ్యపిండి అండి ఒక చిన్న కప్ వేసుకుంటున్నాం. బియ్యపిండి అనేది ఈ బియ్యపిండిలో మనము కరగపెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లంలో కొంచెం ఇలాచీ ఉంది కదండి, ఆ ఇలాచీ కూడా వేసుకున్నామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాచీ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ వాటర్ అనేది బియ్యపిండిలో వేసేసుకుంటున్నామండి. బియ్యపిండిలో వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. వాటర్ అనేది చూసుకుంటా యాడ్ చేసుకోండి. మనకు ముద్దొచ్చే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చేత్తో నీట్గా కలిపేసుకుందామండి. బాగా కలుపుకుంటే బాగా కలుస్తుందండి. మెత్తగా కూడా వచ్చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదండి సలిపిండి కూడా. చూడండి ముద్దలాగా బాగా వచ్చేసింది కదా. చూడండి సాఫ్ట్గా మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి 3 రకాల నైవేద్యాలు అనేవి తెలుసుకున్నారు కదండి. మరి శ్రీరామనవమి రోజు మీరు కూడా చేసేసుకోండి. సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో 3 రకాల ప్రసాదాలు అనేవి తెలుసుకున్నారు కదా. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.